నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్కు రానున్నారు. మూడోసారి పీఎంగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో తొలిసారి పర్యటించనున్నారు. ఇటు ప్రభుత్వ అటు పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్నారు. పశ్చిమ బెంగాల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకులు ప్రధాని పర్యటనను విజయవంతం చేయడానికి భారీ ఏర్పాటు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అంతకుముందు హెచ్ఐసిసిలో దాదాపు 8,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొనున్నారు. ఇక జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో 2,360 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు 3,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గూడెబెల్లూరు మహబూబ్నగర్ జాతీయ రహదారి పనులను ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 611 కోట్లతో మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్కు శంకుస్థాపన చేయడంతో పాటు 1,243 కోట్లతో చేపట్టనున్న కాజీపేట విజయవాడ ట్రిప్లింగ్ పనులను జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 200 కోట్లతో వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కు సైతం శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు మోడీ పర్యటనకు ఇటు అధికారులు అటు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రోటోకాల్ పరంగా ప్రధానికి చేయాల్సిన ఏర్పాట్లపై సిఎస్ రామకృష్ణరావు సమీక్షించి పలు సూచనలు చేశారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నందున అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన పరేడ్ గ్రౌండ్ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ పార్టీ శ్రేణులు చర్యలు చేపట్టాయి. కమిటీలు వేసుకొని వివిధ స్థాయిల నాయకులకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ వ్యాప్తంగా కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని దృష్టిలో పడేందుకు నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని పర్యటన ఎలా సాగబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా కర్ణాటక నుండి తెలంగాణకు వస్తున్న ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో హెచ్ఐసిసికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు హెచ్ఐసిసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి కొద్దిసేపు ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైటెక్ సిటీ ప్రాంతాల్లో నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం 5 గంటలకు హెలికాప్టర్ ద్వారా బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత 6:30 నుండి 7:30 గంటల వరకు పరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. చివరగా రాత్రి 7:40 బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో గుజరాత్లోని జామ్నగర్ ఎయిర్పోర్టుకు బయలుదేరుతారు. ఇలా మొత్తానికైతే మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన మాత్రం తెలంగాణలో ఉండబోతుంది. దాదాపు 8,000 కోట్ల అంచనా వ్యయంతో మొత్తానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. అనంతరం ఇక ప్రధానంగా ఇక్కడ హెచ్ఐసిసిలో ప్రారంభించిన తర్వాత అక్కడ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించిన తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభిస్తారు. ఇక ఈవినింగ్ సర్వసాధారణంగానే పార్టీ శ్రేణుల కోసం కూడా భారీ బహిరంగ సభ అయితే మాత్రం అక్కడ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ విజయవంతం కావడానికి తెలంగాణ బీజేపీ నాయకులు అయితే మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కమిటీల వారిగా మొత్తం కూడా బల ప్రదర్శన చేయడానికి, జన సమీకరణ కోసము, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతం కావాలని కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. అంటే ఎక్కువ కూడా జన సమీకరణ కూడా చేసి భారీ బహిరంగ సభ ప్రజలు బాగా వచ్చారు. అలాగే ప్రధానమంత్రి మోడీ దృష్టిలో పడేందుకైతే మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని రకాలుగా వాళ్ళ వంతు ప్రయత్నం కూడా చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయంతో అనంతరం తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీకి అయితే మాత్రం ఘన స్వాగతం పలకాలని కూడా చూస్తున్నారు. ఇదే సందర్భంలో తెలంగాణలో ఆ బెంగాల్ తరహా విజయాన్ని కూడా తెలంగాణలో సాధ్యమే అన్న ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి ఇప్పటికే అధిష్టానం కూడా నెక్స్ట్ తెలంగాణపై ఫోకస్ పెట్టినట్టు వివిధ రకాల విశ్లేషణ కూడా వస్తున్నాయి. పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే బెంగాల్లోనే ఏమాత్రం క్యాడరు అలాగే ఓటు బ్యాంకు లేని బెంగాల్లోనే అక్కడ సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు అనే ఒక అంశాన్ని కూడా బెంగాల్తో తెలంగాణ కూడా పోల్చుతున్నారు. ఎందుకంటే గతంలో బెంగాల్లో కూడా అంతగా ఓట్ బ్యాంక్ ఉండేది కాదు. చివరి ఎన్నికల్లో కూడా దాదాపు 77 సీట్లు కూడా గెలిచింది. దాదాపు విజయం దగ్గర దానికి వచ్చింది. తెలంగాణలో కూడా ఇక్కడ 8 ఎంపీ సీట్లు ఉన్నాయి, 8 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అలాగే పలు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మంచిగా విజయవంతం సాధిస్తుంది. ఈ తరహా అంటే బెంగాల్ తర్వాత కూడా దక్షిణ భారతదేశంలో కూడా కేంద్రంగా టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక అధిష్టానం అయితే మాత్రం ఎలాగైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరివేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత
తొలి పర్యటన తెలంగాణకైతే రాబోతున్న తొలిసారి రాబోతున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో కూడా ఒక ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి బీజేపీ రకరకాల అన్ని రకాల వ్యూహాలను కూడా తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా అమలు చేస్తుంది. మరోవైపు కేరళలో ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ కొలువుదీరగా తమిళనాడులో మాత్రం ఇటు టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో ఎలాగైనా రాజకీయంగా ఎదగాలి, అన్ని రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా ఎగరవేయాలని లక్ష్యంగా ఇటు ప్రధాని మోడీ, అమిత్ షా అయితే మాత్రం రకరకాల వ్యూహాలను కూడా పన్నుతున్నారు, వివిధ రకాల కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగా మొత్తానికైతే మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ నేపథ్యంలో ప్రధాని మోడీ రాబోతున్న సందర్భంగా ఆదివారం రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ అయితే మాత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నారు. అందులో అక్కడైతే మాత్రం మోడీ ప్రసంగాన్ని అలాగే మోడీ రాక నేపథ్యంలో కూడా ఆ వేవ్ను తెలంగాణలోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున బీజేపీ మొత్తం కూడా బలపడింది. అలాగే ఇటు మొత్తం కూడా అధిష్టానం కూడా ఇటు తెలంగాణపై కూడా ఒక మంచి దృష్టి ఉంది, అభివృద్ధి పనుల్లో కూడా సహకారం ఉందనే ఒక చెప్పే మెసేజ్ అయితే చేసేలాగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ప్రధానమంత్రి మోడీ రాక నేపథ్యంలో ఎలా సాగబోతుంది ఈ టూరు. అలాగే ఆయన ప్రసంగంపైనే అందరికీ కూడా ఒక ఆసక్తి ఉంది. ఎలాంటి అంశాలు మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఇటు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారా, బీఆర్ఎస్ని చేస్తారా, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో మోడీ రాక, మోడీ ప్రసంగంపై జరుగుతున్న ప్రచారంలో ఏం జరగబోతుందో చూడాలి. అలాగే మోడీ రాక తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు, బీజేపీ శ్రేణుల్లో ఏ రకంగా ఉత్సాహం వస్తుందో మాత్రం ఆ పర్యటన నేపథ్యంలో మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.